సంవత్సర కాలం నుండి ఆంధ్రప్రదేశ్లో మహిళల మీద, చిన్నపిల్లల మీద జరుగుతున్న అఘాయిత్యాలు. ఈ అఘాయిత్యాల మీద గల్లీ నుంచి ఢిల్లీ వరకు మేము పెద్ద తోపులం, కీలక స్థానాల్లో పనిచేసామనబడే వాళ్ళు ఎవ్వరూ ఎక్కడే కూడా కనీసం మాట మాత్రంగానైనా కూడా మాట్లాడిన వాళ్ళు లేరు. చాలా వాటి మీద ప్రభుత్వం వైపు నుంచి కూడా స్పందన అంతంత మాత్రమే. ఈ క్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు జిల్లాలలో నిరసన కార్యక్రమాలకు పిలిపించారు. అంబేద్కర్ విగ్రహాలకు వినతి పత్రాలు అందించే కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టబోతూ ఉన్నారు. వైసీపీ మహిళా విభాగం జిల్లా కేంద్రాల్లో అంబేద్కర్ విగ్రహాలకు వినతి పత్రాలు సమర్పించి మహిళలను రక్షించండి, మహిళల మీద దాడులు, దౌర్జన్యాలకు, హత్యలు, అత్యాచారాలకు పాల్పడుతున్న వాళ్ళను శిక్షించండి, ఈ ప్రభుత్వానికి బుద్ధి వచ్చేలా అని చెప్పి అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రాలు ఇవ్వబోతూ ఉన్నారు. చాలా జెన్యున్ కాజ్, చాలా జెన్యున్ ప్రొటెస్ట్. ఎప్పుడో చేయాల్సింది వైసీపీ. సరే, సంవత్సరమైనా వీళ్ళ పాలన ఇంకా గాడిన పడలే. మహిళల మీద జరుగుతున్న దారుణాలు ఆపలేదు అని సంవత్సరం టైం ఇచ్చినా కూడా వాళ్ళు కనీసం దారిన పడలేకపోతున్నారు అని బహుశా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం ఇప్పుడు ఈ కార్యక్రమానికి పిలిపించినట్లుంది. ఇక్కడేం డ్రామాలు లేవు. ఇక్కడేమో అరువు తెచ్చిన ఆవేశాన్ని పట్టుకొని, చెప్పులు చేతిలో పట్టుకోను, ఫోటోలు కాలకి దించుతూనో రాకుతూనో, ఎక్కడ లేని వీరనారీమణుల్లాగా కోపంతో అరువు తెచ్చుకున్న కోపం. ఎందుకంటే జెన్యున్ కాజ్ ఉంటే జెన్యున్ కోపం ఉంటుంది. అవసరం లేని దగ్గర కూడా అరువు తెచ్చుకున్న కోపాన్ని 2 రోజుల నుంచి మనం చూస్తున్నాం. మరీ ముఖ్యంగానే నిన్న అరువు తెచ్చుకున్న కోపాన్ని అనవసరమైన వాటికి. ఇప్పుడు ఇవి అవసరమైనవి. ఏది మరి ఏ మహిళా మనులు, ఏ మహిళా సంఘాలు ఇందులో పార్టిసిపేట్ చేసి మద్దతు ఇవ్వండి? అట్లెవరుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం ఆధ్వర్యంలో ఇది నడుస్తూ ఉంది. సంవత్సరం నుంచి జరుగుతున్న వాటి మీద ఎవరూ మాట్లాడరు. మనకి ఏదైనా కనుక మసాలా కావాలి, లేనిది ఉన్నట్లు ప్రచారం చేయాలి, అననిది అన్నట్లు ప్రచారం చేయాలి. ఎప్పుడు మనకి ఏదైనా కేసులు కావాలి, సెన్సేషన్ కావాలి, డైవర్షన్లు కావాలి, వాటి మీద ముందుకెళ్తూ పోవాలి. మరి మహిళా విభాగం ఈ కార్యక్రమాన్ని అయితే విజయవంతం ఎంతవరకు చేసుకుంటారో చూడాలి. చాలా జెన్యున్ కాజ్ వాట్ దే ఆర్ డిమాండింగ్ ఫర్, అంటే చాలా జెన్యున్ కాజే వాట్ దే ఆర్ రిప్రజెంటింగ్ టు అంబేద్కర్. రిప్రజెంటేషన్ ఏమి ఇవ్వబోతున్నారు చూడాలి. ఎంత రీసౌండ్ ఇచ్చి అలా చేయగలుగుతారు. అసలు పోలీసులు ఇంకా దీనికి కూడా ఏమైనా ఆంక్షలు పెడతారా చూద్దాం.